opportunity, and thank you all for coming here. Thank you so much. అండ్ ఈ ఈవెంట్ చేయడానికి అంటే ఎందుకు చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఎందుకంటే పబ్లిక్ జనాల నుంచి వచ్చే రెస్పాన్సెస్ కానీ వీఆర్ వెరీ హ్యాపీ, అందుకనే ఇది చేస్తున్నాము. సో ఇది ఒక థ్యాంక్ యూ మీట్ లాగా ప్రేక్షకులకి. అండ్ అంటే ఈ సినిమా సక్సెస్కి అంటే ఇంత ఆదరణ రావడానికి కారణం చాలామంది ఉన్నారండి బిహైండ్. అండ్ ఫస్ట్ థింగ్ అంటే మా యాక్టర్స్తో స్టార్ట్ చేస్తే అజయ్ ఘోష్ గారు. అండ్ ఈ సినిమాకి మూర్తి క్యారెక్టర్ అనే క్యారెక్టర్ మీరు తప్పితే ఇంకెవరు చేయలేరండి. అంటే చేసినా సరే అది ఎలా ఉంటుందని ఊహించుకోలేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చేసినందుకు. అండ్ చాందిని గారు అండ్ మీరు తప్పితే ఇంకెవరో చేయలేరు. అంటే యాక్చువల్గా ఈ సినిమాలో ఏ రోల్ అయినా సరే ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళు కాకుండా ఇంకొకరు చేస్తే నాకు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి నాకు కష్టంగా ఉంది. సో అంత బాగా చేశారు అందరు ఆర్టిస్ట్. అండ్ అమిత్ గారు అండ్ మా శివ గారు, మా రమేష్ గారు అండ్ మా మాన్సి అండ్ మా మేఘన, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమాకి ఇంత రాసుకున్న క్యారెక్టర్లకి అంత జస్టిఫికేషన్ అయితే వీళ్ళు చేశారండి. అండ్ నెక్స్ట్ థింగ్ టెక్నీషియన్స్ అండి మా దాంట్లో, మా ఎడిటర్, మా మ్యూజిషియన్, మా శ్రీనివాస్ గారు. అండ్ మా శ్రీనివాస్ గారి గురించి కొంచెం స్పెషల్ మెన్షన్ చేయాలండి. ఎందుకంటే ఆయన మేకింగ్ అంటే ఆ మేకింగ్లో స్పీడ్ కానీ ఆ క్వాలిటీ కానీ ఆ రెండు మెయింటైన్ చేయటం చాలా రేర్ క్వాలిటీ డిఓపిస్కి. సో అదైతే చాలా బాగా చేశారండి ఆయన. అండ్ ఇంకోటి లాస్ట్ అంటే మా డైరెక్షన్ టీం అండి. అండ్ ఎవరన్నా చందు, మా డైరెక్షన్ టీం అండి, చందు, ప్రవీణ్, మా సురేష్, వీళ్ళు లేకపోతే అసలు ఈ సినిమా అయ్యేది కాదండి. ఎందుకంటే నేను డెబ్యూ డైరెక్టర్ని. అండ్ వీళ్ళందరూ సీనియర్ నాకన్నా యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళు సలహాలు, వీళ్ళు ఇచ్చిన సజెషన్స్, వీళ్ళు నాకు నా పక్కనే ఉండి నాకు వీళ్ళే అండి స్ట్రెంత్. అంటే వీళ్ళు లేకపోతే ఈ సినిమా అయితే అయ్యేది కాదు. సో నేను వీళ్ళందరికీ చాలా గ్రేట్ఫుల్ అండి, మా టెక్నీషియన్స్, మా యాక్టర్స్ అండ్ మా ఎవ్రీబడి అందరికండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ పిలువగానే వచ్చినందుకు. సో ఇది డిజిటల్ బ్లాక్ బస్టర్ అని ఈవెంట్ చేసుకుంటాం. సో జనాలందరూ చూసి ఆదరిస్తున్నారు మా సినిమాని, చిన్న సినిమా అని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ 10 days నుంచి ప్రైమ్లో లైక్ నెంబర్ 2, నెంబర్ 3లో ఉండి జనాలందరికీ సినిమా నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరు మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి. అలాగే భరద్వాజ్ సార్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా వరకు అందరు మెసేజ్ చేశారు, సినిమా బాగుందని చెప్పారు. అందరికీ ఇదొక థ్యాంక్స్ మీట్ లాగా సార్ ప్లాన్ చేశారు. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆదరించినందుకు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శివకార్తిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ భరద్వాజ్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమా శివ ఇలాంటి సినిమా చేయాలంటే డైరెక్టర్గా తనకి కానీ ప్రొడ్యూసర్కి కానీ చాలా కట్స్ ఉండాలండి. ఇలాంటి ఫిలింని తీసుకొచ్చి జనాలను మెప్పించి హిట్ చేయడం అనేది ఇప్పుడున్న టైంలో అయితే చాలా కష్టం. అలాంటి సినిమాని చేసినందుకు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేస్తేనే మాలాంటి చిన్న చిన్న యాక్టర్లకి మంచి స్పేస్ ఉన్న క్యారెక్టర్ దొరుకుతాయి. అలాంటి సినిమాని బిలీవ్ చేసి తన షోల్డర్ మీద వేసుకొని మూవ్ చేసిన అజయ్ ఘోష్ గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని చౌదరి గారికి భయ్యా మీకు థ్యాంక్ యూ. అందరికీ మంచి సినిమా అండి. ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమాకి రావాల్సిన రిజల్ట్ ఎక్కడొక చోట వస్తుంది అని చెప్పడానికి ఈ సినిమా ప్రూఫ్ అండి. ఒక హానెస్టీగా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేశారు. సో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులకు ఒకసారి క్లాప్స్ కొట్టాలి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నమ్మకాన్ని వమ్ము చేయరనేది ఇలాంటి సినిమాలకి ఒక ముందు బాట వేస్తారన్నది మన తెలుగు ప్రేక్షకులకి ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా సక్సెస్ తర్వాత సక్సెస్ మీట్లో కలుస్తానని చెప్పాను. అంతకన్నా నేను ఫస్ట్ మా ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు నేను అన్నది శివ గారు వీళ్ళందరి ముందు కూడా ఇదే మాట చెప్పాను. నేను ఈరోజు సక్సెస్ మీట్లోనే కలుస్తున్నాను. ఎందుకంటే అన్నయ్య వేషం గురించి చెప్పడానికి కానివ్వండి, ఇదేదో ఒక సినిమాలా కాకుండా ఒక రియల్ స్టోరీ. ప్రతి ఒక్క మనిషిలో ఇలాంటి మెజర్మెంట్స్ ఉంటాయి, పిల్లల్లో కానివ్వండి, తల్లిదండ్రుల్లో కానివ్వండి, అందరిలో ఇలాంటి మెజర్మెంట్స్ ఉంటాయి అనేదాన్ని ఒక యుఎస్లో జాబ్ చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉన్న ఒక వ్యక్తి, శివ అనే ఒక వ్యక్తి ఆ సబ్జెక్ట్ను పట్టుకొని హైదరాబాద్కు వచ్చి
అజయ్ ఘోష్ గారు అనే వ్యక్తి ఈ క్యారెక్టర్కి సరిపోతారని వాళ్ళ అన్నదమ్ముల్లాగా ఒక శివ ఒక చందు వాళ్ళిద్దరూ పిలిచి వాళ్ళిద్దరు అన్నయ్యతో మాట్లాడినప్పుడే అనుకున్నాను ఇది ఒక మంచి హిట్ సినిమా వద్దని. ఇది ఆదరించిన ప్రేక్షకులందరికీ నిజంగా ధన్యవాదాలు. దీంట్లో నాకు ఒక మంచి వేషం ఇచ్చినందుకు శివ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందులో దానికి రికమెండ్ చేసినందుకు మా అన్నకు మెనీ థ్యాంక్స్ టు యూ. మీడియా మిత్రులకి ఇన్ని కెమెరాల ముందు ఇంత మీరు చిన్న సినిమా అనుకుంటున్నారు, చిన్న సినిమా కాదు పెద్ద సినిమా. ఇన్ని కెమెరాలు రన్ అవుతున్నాయని అంటే నిజంగా ఇది పెద్ద సినిమా. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ థ్యాంక్స్ టు భరద్వాజ సార్. దీన్ని ఎంకరేజ్ చేయడానికైతే రాలేదు గురువు గారు. ఈ సినిమా చూసి చాలా బాగుంది, ఇలాంటి సినిమాలు 4 రావాలన్న భావంతో అయ్యగారు వచ్చారని నా ఫీలింగ్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి వచ్చిన భరద్వాజ్ సార్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత బాగా ఆదరించినందుకు, ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి ఇంకో 4 సినిమాలు చేస్తారు, మాలాంటి చాలామంది ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మేఘనా సునీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ఇంత సపోర్ట్ చేసినందుకు. నాకు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మా కాలేజ్లో కానీ చాలామంది చెప్పారు సినిమా బాగుంది, కంటిన్యూస్ లైక్ ఎమోషనల్ డ్రామా చాలా నచ్చింది, నీ రోల్ చాలా బాగుంది, న్యాచురల్ ఉంది మొత్తం సినిమా అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శివ సార్, అజయ్ ఘోష్ సార్, చాందిని చౌదరి అక్క, శ్రీనివాస్ సార్, అమిత్ అన్న, మాన్సి అక్క, అమని మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిలిం. ఇప్పుడు కూడా యూ కెన్ ఆల్ వాచ్ ఇట్ ఆన్ అమెజాన్ అండ్ ETV1. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మా మూవీ అమెజాన్ ప్రైమ్లో లాస్ట్ 10 days నుంచి టాప్ 2లో ట్రెండ్ అవుతుంది. దీనికి సపోర్ట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ఎ బిగ్ థ్యాంక్ యూ. ఇంత మంచి మూవీలో నాకు రోల్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. నా కెరీర్ బిగినింగ్లోనే అజయ్ ఘోష్ లాంటి సార్తో పెద్ద మూవీ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. చాందిని గారికి, మా సినిమాటోగ్రాఫర్కి, అమిత్ అన్నకి, దయానంద్ రెడ్డి సార్కి, నానికి, మా మానసికి అందరికీ బిగ్ థ్యాంక్ యూ. మీ లైఫ్లో కూడా మా మూర్తికి షరత్ ఉన్నట్టు మీ లైఫ్లో ఒక షరత్ ఉంటాడు. అందరి లైఫ్లో అలాంటి షరత్ ఒకరు ఉండాలని, నా లైఫ్లో ఉన్న షరత్లందరికీ ఎ బిగ్ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ నా కొలీగ్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా ఇది నాకు మీ ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాను, ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే కథే. ఈ రోజున సక్సెస్ అయిన వాళ్ళందరి జీవితాల్లో ఎన్నో కష్టాలు దాటుకుని వస్తేనే సక్సెస్ అయ్యారు. అయితే ఒక్కోరిది ఒక్కో స్టోరీ, ఒక్కో కథ ఉంటుంది. ఎస్పెషల్లీ కళారంగానికి సంబంధించి ఈ కథ ఈ పాటికి మీ అందరికీ తెలుసు. ఆదరిస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున కృతజ్ఞతలు అబ్బాయి. దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మీడియా వాళ్ళకి కానీ, ఇందులో నటించిన నటీనటులు పిల్లల దగ్గర నుంచి, ఆమని గారి దగ్గర నుంచి, అమిత్, రమేష్, శివ అందరూ చాలా అంటే ఒక కుటుంబంలాగా పనిచేశారు. ఆ షూటింగ్లో కూడా నేను చాలా అంటే శివ కొత్తోడవడంతో తీసిందే తీస్తుంటే కూడా నేను చాలా ఇసుక్కున్నాను. చందు మీద కూడా ఇసుక్కున్నాను. డైరెక్షన్ స్టాఫ్కి వీళ్ళందరికీ కూడా అయినా కానీ ఓ మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి జనం మధ్యకి తీసుకెళ్లారు. జనం ఆదరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు. వీటన్నిటికీ మించి నాకేందంటే తృప్తి, నిన్న నేను ఏమంటే శివకు ఫోన్ చేశాను. నిన్న నాకు అమ్మ అసలు మామూలు పెద్ద అవార్డు వచ్చినట్టే. అది నంది కాదు, ఆస్కార్ అనేమో మొగుడు. ఏందో తెలుసా, తమ్మారెడ్డి భరద్వాజ్ అన్న ఫోన్ నంబర్ కనుక్కున్నది. సినిమా చూశాను, చాలా బాగుంది, కంటతడి పెట్టించావు అని అంటే చాలు. ఎందుకంటే నన్ను తెలుగు తెరలో చూపించిన మొట్టమొదటి దర్శకుడు ఆయనే. రామ్మ చిలకమ్మ సినిమాలో సుమంత్ గారితో లాయర్ వేషం, మా టీవీలో పనిచేసి రఘు తీసుకెళ్ళి పరిచయం చేస్తే వేషం ఇచ్చాను. అది స్టార్టింగ్ తెలుగు తెర మీద నేను కనపడ్డాం. ఈరోజు నీ సినిమాకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాడంటే అంతకంటే ఇంకేం కావాలా అవార్డు. సో ఆదరించిన ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ, ముఖ్యంగా చెప్పాలంటే ఇంకో విషయం, నేను ఈ కెమెరామెన్ గురించి చెప్పాలండి మీకు. అసలు ఈ శ్రీకాంత్ శ్రీనివాసు అసలు నాకైతే ఒక టైంలో భలే కోపం వచ్చేది. అసలు బోర్ను వర్షం పడుతుంది, అవి తీయాలి మాంటేజ్ షాట్లు,
ఈయనేమన్నా తీసిందే తీయటం కాళ్ళ దగ్గర నుంచి పై దాకా కింద నుంచి పై దగ్గర ఎట్ట పెడతాడు. అదేమన్నా మొత్తం మన అదేంది మొత్తం సాఫ్ట్వేర్ ఏరియా ఉంటుంది, దాని పేరు అక్కడ మొత్తం అసలు ఏంద్ర సామాన్య కానీ నన్ను నా కోపాన్ని నవ్వుతూ అణిచింది ఆయన ఒక్కడే. లేకపోతే నాకు ఆ రోజున బలి బూతులు వచ్చాయి శివ మీద. ఏంది తీసిందే తీస్తున్నాను, కానీ అతను ఏమండి తప్పదులే కానివ్వండి మీకు కొంచెం ఓపిక చేసుకోండి అనేవాడు. అర్ధరాత్రి 2:30 టైంలో జనం ఎవడు ఉండడు కాడా, ఏంది ఆ టైంలో తీశాడు. ఆ బిల్డింగులు లైటింగ్లు ఇవన్నీ కూడా. తీరా సినిమాలు చూస్తే ఎందుకు ఆయన అంత కష్టపడ్డాడు అనేది ఆ పాటలో మాంటేజ్ షాట్స్లో. శివ, ఈ సందర్భంగా నీకు అంత సభాముఖంగా కూడా నీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఏంది అంటే ఒక పని చేసిన అంటే కొత్తోడు కదా, ఎట్టొచ్చి అట్ట పోయిద్దులు ఇదొకటి కింద నుంచి పై నుంచి ఇటు నుంచి తీస్తే ఎయిటింగ్ టేబుల్ మీద ఏదో ఒకటి వేసుకోవచ్చులే, మళ్ళీ ఆడబోయిన కాడిగా అది తీసిన బాగుండేది అనుకోకుండా ఉంటావని నువ్వు. కానీ కొద్దిగా గొప్ప జ్ఞానం అనుభవం వచ్చిన తర్వాత ఎందుకు అనవసరంగా తీసుకుంటాడు టైం వేస్ట్. అట్లా టైం వేస్ట్ చేసింది చాలా ఉంది. అంటే మొదటోటి కట్టానే ఉంటుంది. పోతే పార్ట్ 2 ఏం లేదు కానీ తీసేసరికి పెరిగింది. అట్లానే చందు గారికి ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా కథని నమ్మి డబ్బులు పెట్టడానికి వచ్చారే వారి అబ్బాయి. ఏంది నిజంగా అబ్బాయి మీకు మాత్రం సెల్యూట్ అయ్యా. ఎక్కడో అమెరికాలో ఆ కల్చర్లో ఆ వ్యవహారంలో ఉండి కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశం మీలో కలగడం అంటే మీ సంస్కారానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ సినిమాని ఈ అమెజాన్లో ఏదో 1లోనో 2లోనో 3లో దేంట్లో ఉందని చెబుతున్నారు. మనకు ఆ వ్యవహారాలు తెలియవు. ఏంది బాగా ఆదరిస్తున్నారని మాత్రం తెలుసు. జనం కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళినా కానీ థియేటర్ కంటే ఓపిక లేక, ఆ పబ్లిసిటీ చేయలేక, హాల్ దొరక్క, ఆ కథ వేరుగా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. సో అమెజాన్లో ఈటీవీలో బ్రహ్మాండంగా సాగుతుంది. ఏంది ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అలాగే డైరెక్షన్ స్టాఫ్ మా చందు మానవుడు వీళ్ళందరికి కూడా కృతజ్ఞతలు. పోతే దీన్ని ట్రెండింగ్ చేశారే నా చేత డ్యాన్సులు ఏమంటారు ఈక్వలైజర్లా లేదు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళతో డ్యాన్సులు వేయించి వాళ్ళు కూడా దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు. అది అందుకు మా వాడు మా పిఆర్ఓ ఏంది సతీష్కి కృతజ్ఞతలు. ఇంకా ప్రతి ఒక్కరికండి నాకు మీడియాలో అయితే మాత్రం మా మిత్రులందరూ కూడా ఎంతమంది అట్లా ఎంకరేజ్ చేసిందిగో మా వాడు ఫోన్ మాట్లాడుతున్నాను. ఏడి ఆయన ఏడి మనోడు ఏడి ఈయన ఇంకొక ఆయన. సో వీళ్ళందరూ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. ఇంకోటి ఏంటంటే నాకు ఐటీ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడండి, ప్రసాద్ అని ఆయన ప్రసాద్ అయినా పేరు మర్చిపోయా. ఆయన ఒక రివ్యూ రాశాడు. ఆ రివ్యూ డైరెక్టర్కి పంపించబ్బా అని చెప్పి పంపించాను. నువ్వు చదివావు అనుకుంటా. ఏంది ఆయన చాలా కులంకషంగా ప్రతి పాత్ర గురించి చాలా బాగా రాశాడు. అట్లాగే చాలామంది కూడా పెద్ద వాళ్ళందరూ కూడా రాశారండి. సో మెయిన్గా దివాకర్ బాబు గారు రైటర్, గొప్ప రైటరు, నాటక రచయిత, సినిమా రచయిత దివాకర్ బాబు గారు మంచి రివ్యూ ఇచ్చారు. ఇట్లా చాలామంది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నా కూతుళ్ళుగా చేసిన 2 కూతుళ్ళు. రేయ్ నువ్వు రైట్రా మీరిద్దరు రండి. నాకైతే కూతుళ్ళు లేరు. ఏంది వీళ్ళిద్దరు నా కూతుళ్ళుగా అసలు ఎంతో ఆనందపడ్డానండి నేను నిజంగా. ఈ పిల్లలను చూసి ఒక్కో టైంలో అయితే ఏడుపు వచ్చేది తెలిసిన వీళ్ళతో చేస్తున్నప్పుడు. ఈ పిల్లలు వచ్చి రొట్టెలు చేస్తున్నప్పుడు నేను వచ్చి అమ్మ నేను చేస్తాలేమ్మా అంటే నాన్న నేను క్షమించు తప్పు అయిపోయిందని అప్పుడు నిజంగా నేను చాలా ఏడ్చేవాడిని అనమాట. అసలు ఈ పిల్ల ఎంతో నన్ను ఓదార్చడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈడైతే గురూజీ అసలు చాలా బాగా చేశాడండి. సరే నాన్న. పోతే ఇంకో మాట, ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు. ధనుంజయ రెడ్డి కదా, దయానంద రెడ్డి ఆయనతో క్లబ్లు చేసే సీన్లు అంటే ఆయన ఇచ్చే అంటే మనం ఎర్రగదీయటం కాదు, ఎదుటోడు కూడా ఎర్రగదీస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రియాక్షన్ ఇచ్చినప్పుడు నిజంగా నేను మీకు ఉద్యోగం ఇవ్వలేనండి మూర్తి గారు అంటే, పర్లేదండి నేర్చుకోవడానికి నేను భయపడలేదు, దానికోసం ప్రయత్నం చేసేదానికి అస్సలు భయపడినండి. ఆయన దగ్గర
చాలాసేపు పట్టింది ఆ షాట్ చేయడానికి. ఆయన ఎడుతున్నాను, నేను ఎడుతున్నాను. ఆ తర్వాత 3 టేకు 4 టేక్ అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్కరు అనుభవించారండి. క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు అనుభవించారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళ జీవితాలకు సంబంధించి ఆ సంఘటనలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ ఈ క్యారెక్టర్కి సంబంధించి కూడా నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు తోడై ఉన్నాయి. కాబట్టి నా 2 కొడుకులు కానీ, నా భార్య సామలక్ష్మి కానీ, వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళకి పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా నాకు తోడు. ఆమెని గారు అయితే అమ్మోని ఏందండి ఆమె, అసలు మామూలు యాక్షన్, అసలు ఆ చక్కెరాలు అమ్ముతా, వీధులు ఎమ్మట తిరుగుతా, ఆ రియాక్షన్స్ పోలీస్ స్టేషన్లో ఇవన్నీ కూడా అప్పుడు కదా అసలు ఆమెతో చేస్తుంటే అదొక ఇది. సో అట్లా అందరికీ పేరు నా తెలుగు ప్రేక్షకులు అందరికి కూడా పేరున కృతజ్ఞతలండి. త్వరలో తమిళ్లో కూడా ఇది రిలీజ్ కాబోతుంది. వచ్చా ఏంది తమిళ్లో కూడా, తమిళ్లో, కన్నడలో, మలయాళం కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి అట్లానే ఆదరిస్తారని కోరుకుంటూ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా అన్నగారు తమ్మారెడ్డి భరద్వాజ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సార్ భరద్వాజ గారు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ట్రెండింగ్లో ఉంచిన మా సినిమా తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా పేరు నాని ఎండ్రు అండి. నేను ఇంతకుముందు మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా చేసిండే. ఆ సినిమాలో చూసి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీరు సినిమా చూసింటే డీజే రిపోర్ట్ సీన్ ఉంటుంది, రిపేర్ చేసేది డీజే కన్సోల్. ఆ సీన్ నాకు సార్ ఎలా చెప్పారో సేమ్ మ్యాచ్ చేశాను. అందుకే చాలామంది నాకు ఫోన్ చేసి మరి చెప్తున్నారు చాలా బాగుందని. ఎవరు ఫోన్ చేసినా డీజే సీన్ ఎంత బాగుందో లాస్ట్లో ఏడిపించేశానని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. మా ఊర్లో రిలేటివ్స్ కానీ, మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఫాదర్స్ కానీ అందరూ చాలామంది చాలా బాగుంది, ఏడిపిస్తున్నారు అని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చందకి కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. అండ్ అలాగే అన్న డిఓపి అన్న కూడా నాకు ఎలా చేయాలని క్లియర్గా చెప్తుండేవాడు. అండ్ థ్యాంక్ యూ అన్న. శివన్న కూడా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్. అన్న అమిత్ అన్నకి నేను ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాను. ఎప్పుడు చెప్తాను అనుకున్నప్పుడల్లా మర్చిపోతూ ఉంటాను స్టేజ్ ఫియర్ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను అంటే మర్చిపోతుంటాను. ఈ పిల్లోడు మావాడు అమిత్ ఆ డీజేగా ఎక్కడో కాలిద్ది అసలు. అతని వ్యవహారాలు అన్నీ చూస్తున్నా, యాక్షన్ చూస్తున్నా కానీ ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంట మనకి. అట్లాంటి యాక్షన్ చేశాడండి. నేను ఫస్ట్లో ఈ కుర్రోడు అంటే ఏమోనబ్బాయి శివతో అవసరమా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ శత్రు అనుకున్నారు, కానీ కుదరక ఆ పిల్లోడికి డేట్లు కుదరక ఈ పిల్లోడికి వెళ్ళారు. ఎలాగల్లా చేయగలరా అంత ఇది మళ్ళా ఆలోచించంటే లేదండి నాకు ఆ పిల్లోడి పట్ల ఉందని. కానీ తీరా ఫస్ట్ షాటు క్లబ్ అనేది పబ్బులో తీసేటప్పుడు ఆ పిల్లోడు అట్లా వస్తున్నప్పుడు చూశానండి అమిత్తో ఎర్రగ తీస్తాడు అనుకున్నాను. అట్లానే ఎర్రగ తీశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంది సో అమిత్ అది థ్యాంక్ యూ అయ్యా. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తెలుసు మీరు చాలా బిజీ ఉన్నారని. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు, మా సినిమా చూసి అంత మంచి రివ్యూ ఇచ్చినందుకు. అజయ్ ఘోష్ గారికి మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఒక చాలా మంచి కథ అవుతుంది అని నమ్మాను. అది థియేటర్ నుంచి ఓటీటీలో వచ్చేటప్పటికి వీవర్ ఇంకా హోప్ఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుద్ది అనే ఒక ఆశ ఉండేది. అది లాస్ట్ 6 daysగా ఆర్ 1 weekగా ఇండియా మొత్తంలోని నంబర్ 2 పొజిషన్లో ట్రెండ్ అవుతుంది మ్యూజిక్ షాప్ మూర్తి. అది అంటే నాకు తెలిసి అంటే ప్రైమ్లోని నేను వర్క్ చేసిన ఒక సినిమా ఆ నెంబర్లోని అంతకాలం ట్రెండ్ అవ్వడం విత్ మినిమల్ ప్రమోషన్స్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఒక అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. చాలా చాలా గ్రాటిట్యూడ్ ఆడియన్స్కి. ప్లస్ నా ఇన్బాక్స్ సోషల్ మీడియా మెసేజెస్ అవనివ్వండి, కాల్స్ అవనివ్వండి, కొంతమంది చిన్నపిల్లలు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. పక్క నుంచి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, మ్యూజిక్ షాప్ మూర్తి ఏడుస్తున్నావా అంటే అవును అని చెప్పి ఏడుస్తున్నారు. ఆ చిన్నపిల్లలు చూసి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మలు కానీ తాతలు కానీ వాళ్ళ నాన్న అమ్మ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పిల్లలు చూసి కూర్చోబెట్టి సినిమా చూడాలి అని చెప్పి చూసిన వాళ్ళు, యంగ్స్టర్స్ టీనేజర్స్ చూసి పేరెంట్స్కి ఎలాగైనా చూపించాలి అని అంటే మేము స్టార్టింగ్ నుంచి అన్నాం ప్రతి ఏజ్ గ్రూప్కి కనెక్ట్ అయ్యే స్టోరీ అవుతుంది అని. అలానే అయ్యింది. ఈరోజు అలానే మాకు ప్రశంసలు కానీ ఒక ప్రేమ కానీ అందుతుంది ఆడియన్స్ నుంచి. సో వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక మంచి సినిమాలో నేను భాగమైనందుకు
మా డైరెక్టర్ శివ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను వర్క్ చేసిన అందరూ ప్రతి ఒక్కరు జెమ్ ఆఫ్ అన్ యాక్టర్స్. అజయ్ ఘోష్ గారి గురించి అందరికీ తెలిసిందే. అమిత్, నానితో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. మాన్సీ, మేఘ్నా, నేను స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ కో యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా చూడలేదంటే డెఫినెట్లీ మిస్ అవుతున్నా. మ్యూజిక్ షాప్ మూర్తి అనేది చాలా మంచి సినిమా అవుతుంది అండ్ త్వరలోనే మిగతా లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూసి ఆదరిస్తారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ఓ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో ప్రమోట్ చేశారు, అందరికీ బాగా రీచ్ అయ్యేలాగా. సో వితౌట్ యూ అది పాసిబుల్ అయి ఉండేది కాదండి. అండ్ వన్ మోర్ థింగ్, మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద సోల్ ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి. ఆయన మ్యూజిక్ ఎంత రూటెడ్గా ఉంటుందో అంతే ఏమంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మా థీమాటిక్గా వెళ్ళేలాగా ద కైండ్ ఆఫ్ జాన్రా అది ఇంప్లిమెంట్ చేసిన జాన్రాస్ కూడా అంతే టుడేస్ జనరేషన్లో అయిన ఒక జాన్రాస్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. నేను ఇప్పటికీ వింటుంటా అరేరే కాలం అనే పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా అందంగా కనిపిస్తున్నాను, చాలా బాగా కనిపిస్తున్నానని పదే పదే వింటున్నాను. ఎక్కడికి వెళ్తున్నా సరే మ్యూజిక్ షాప్ మూర్తిలో యువర్ బెస్ట్ లుక్ అంటున్నారు. ఫుల్ క్రెడిట్ మా డిఓపి శ్రీనివాస్ గారికి వెళ్తుంది అది. థ్యాంక్ యూ సార్, నేను అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా థ్యాంక్స్ అంటున్నారు. అనవసరం ఎందుకు థ్యాంక్స్ అని నేను చెప్పాలి. థ్యాంక్స్ ఈ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు. నాకు ఈ సినిమా ఎప్పుడో ఒకసారి ట్రయల్ ఏది వచ్చినప్పుడు చూసా. మా అజయ్ ఘోష్ సినిమా ఏంటి, వీడిని పెట్టి వీళ్ళు తీస్తున్నారు, ఆ ప్రొడ్యూసర్ ఎవడో పాపం అయిపోయాడు, డైరెక్టర్ ఎవరిగా బుద్ధి లేదు, ఎందుకు తీస్తున్నాడు ఈ సినిమా అనుకుని వదిలేసి మర్చిపోయాను దాని గురించి అప్పుడు అనుకునేసి. ఆ తర్వాత రిలీజ్ అయినాక కూడా ఏదో చూస్తున్నారు, దీంట్లో అమెజాన్లో ఎక్కడో పెట్టినాక 2-3 సార్లు చూసి ఏం చూస్తాను అజయ్ ఘోష్ మీద సినిమా చూస్తామని చెప్పి చూడదా. మొన్న ఎప్పుడో మిడ్-నైట్ మెలకు వచ్చేసింది, 2:30-3 మెలకు వచ్చింది. ఊరికే వచ్చింది, నువ్వు జ్ఞాపకం వచ్చావు, నువ్వు కల్లోకి వస్తే ఏమో దరిద్రమే కదా ఇక నాకు. అయితే లేచి పెట్టా చూద్దాం సార్. ఒక 10 నిమిషాలు చూసినా కొంచెం కష్టమేమో చూడటము అని. అయినా అజయ్ ఘోష్ ఎందుకు చేశారు ఈ సినిమాని చూద్దామని కొంచెం ఓపిక చేసుకుని మొదలెట్టాం. అండ్ ఒక లాస్ట్కి అయిపోయేటప్పటికి ఇలా అంటే ఒక 40 నిమిషాలు సినిమా అయిన కాడి నుంచి అసలు మతిపోయింది. అండ్ లాస్ట్లో 35-40 మినిట్స్ నేను ఏడుస్తాను ఉన్నా, కళ్ళెమ్మ నీళ్ళు ఎక్కి ఏడుస్తాను. ఒక్కడే సినిమా వస్తుంది అర్ధరాత్రి దెయ్యంలాగా, ఏడుపు వస్తుంది, ఆగదు, ఆపుకోవాలి అనిపిస్తుంది, ఆపుకోలేను. అంటే సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, వీళ్ళు మంచితనంతో కొట్టాడు. ఈ సినిమాలో నాకు చాలా డిఫరెంట్గా ఉంది ఏంటంటే ఎక్సెప్ట్ అమిత్ క్యారెక్టర్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మంచివాళ్ళే. ఇంతమంది మంచివాళ్ళు కూడా ఏడిపిస్తారు అనేది ఇది. పెద్ద కూతురు వేషం కొంచెం ఉంటుంది, క్లైమాక్స్లో ఏమి. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చేసిన గొప్పతనం, సమ్మింగ్ అప్కి వచ్చేటప్పటికి అందరినీ తీసుకొచ్చి లాస్ట్ చేయొచ్చు, వాళ్ళందరికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ అమ్మాయి మధ్యలో మాయమైపోయి ఇప్పుడు లాస్ట్లో వస్తుంది, వచ్చి జస్టిఫికేషన్, ఆమె మధ్యలో మాయమై లాస్ట్కి వస్తుంది, జస్టిఫికేషన్ వస్తుంది. అట్లా వచ్చిన ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉండేసరికి ఆపుకున్న ఏడుపు కంటిన్యూ చేస్తానికి పెట్టారు. అద్భుతం. అండ్ అయిపోయినాక నేను అనుకున్నా, బట్ ఈ మన ఏమంటారు న్యాచురాలిటీకి చాలా నిజానికి చాలా దూరంగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ ఇవాళ డీజీ అవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎట్లా జరుగుతుంది, ఈ పర్సనాలిటీ పెట్టుకుని ఈ సంగీతం లేకుండా ఈ బట్టలు వీడేసుకుని నేను చేస్తాడని అనుకున్నాను. అంటే సినిమాగా నాకు నచ్చింది కానీ ఇట్లా అనుకున్నా. నెక్స్ట్ డే నాకు శ్రీకాంత్ సినిమా చూశాను. ఆయన ఇక్కడ శ్రీకాంత్ బొల్ల ఇక్కడ ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు. ఆయన సినిమా, ఆయన ఇది బయోగ్రఫీ సినిమా తీశారు, అద్భుతమైన సినిమా. అతని కళ్ళు లేవు, అతను ఎలా డెవలప్ అయ్యాడు, ఎలా వచ్చాడు ఏంటి అనేది సినిమా అనమాట. ఇవాళ అది కూడా ట్రెండింగ్లో ఉంది ఇవాళ. ఆ సినిమా చూసినాక నాకు అనిపించింది, అంటే ఈ సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లా అంటే ఆ సినిమాలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాలో ఈయనకి దయాకర్ రెడ్డి దొరికినట్టు అక్కడ ఆయనకి ఇంకొక అతను ఎవరో దొరుకుతారు.
సో ఇట్లా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా సమాజంలో ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రాలు, ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషం ఉన్న సమాజంలో ఇంకా మనం నిలబడి ఉంది. కొంతమంది మంచి వాళ్ళు ఉండబట్టి నిలబడింది. ఆ మంచి వాళ్ళని గురించి తీసిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి. సో ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు వాళ్ళని చేసి, నాకు అశ్విని దత్ గారికి పెద్ద గుండె అనుకున్నా, అశ్విని దత్కి స్వప్నకే పెద్ద గుండె ఆ సినిమా తీసినందుకు అనుకున్నా. వాళ్ళకంటే పెద్ద గుండె ఉంది వీళ్ళిద్దరికి, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఎందుకంటే అది ఏంటంటే ఆ పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద ఎట్టగట్లా కవర్ అయిపోతాయి డబ్బులు అని. గుండె అంటే ముందు అప్పు తెస్తాం కష్టం తప్ప సినిమా రిలీజ్ అయినాక వాళ్ళు బాగుపడతారు నాకు అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ సినిమాకి జీవితంలో వీళ్ళు బాగుపడతారని ఎవడు అనుకోడు. అది తెలిసి వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది నా ఉద్దేశంలో. అయినా వాళ్ళు సినిమా తీశారంటే గ్రేట్. ఇలాంటి సినిమాలు మనం ఏమంటే మలయాళం సినిమాలు చూసి, హిందీ సినిమాలు చూసి, ఏ లాంగ్వేజ్లో అయినా మంచి సినిమా రాగానే చూసి అద్భుతం మన వాళ్ళు తెలుగు వాళ్ళు తీయట్లేదు అంటాం. తెలుగు వాళ్ళు తీస్తే చూడట్లేదు, మనం ఎందుకు చూడట్లేదు? ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, పాపం వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా ఆ మాట నేను అనకూడదు, కానీ ఎందుకు చూడాలి థియేటర్స్లో జనం? ఇవాళ ఓటీటీలో చూస్తున్నారంటే థియేటర్లో చూస్తే కదా వాళ్ళు బాగుపడతారు, డబ్బులు వచ్చాయి. అంత సినిమాని మనం ప్రమోట్ చేసుకోలేకపోయామా? లేకపోతే జనం ప్రమోట్ చేయక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూర్వకాలంలాగా లేదు. అంతకుముందు పేపర్లో చూస్తే వచ్చేవారు, తర్వాత టీవీలో చూస్తే వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఆ మౌత్ పబ్లిసిటీ మళ్ళీ ఓల్డ్ మా చిన్నప్పుడు సీజన్ లాగా వెళ్ళిపోయింది. మౌత్ పబ్లిసిటీతో సినిమాలు చూడాలి తప్ప చూడరు. మరి బాగుంది అన్నాళ్ళు చూసి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. అఫ్కోర్స్ ఇవాళ సక్సెస్ఫుల్గా ఉందనే ఆనందం ఉంది తప్ప నాకు తెలిసి వాళ్ళకి డబ్బులు వస్తాయని నేను ఇప్పటికీ నమ్మలేదు. సో ఈ సినిమాకి అయిపోయింది, సినిమా ఇట్లా అయిపోయింది. జస్ట్ ఏదో నెక్స్ట్ లాంగ్వేజెస్లో కవర్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. బట్ మనం అందరం బాధ్యతగా తీసుకున్న మంచి సినిమా వచ్చినప్పుడు చూడటం అవసరం. ప్రజలు ఊరికే మీటింగులు చెప్పుకోవటము, అది ఇది చెప్పటం కాకుండా ప్రమోట్ చేసుకోవాలి. ఒకరికొకళ్ళు ఆ సినిమాలను ప్రమోట్ చేయాలి, మ్యూచువల్ ప్రమోషన్ ఉండాలి. అటువంటివన్నీ చేస్తే ఇటువంటి మంచి సినిమాలు ఉంటాయి. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి, రావట్లేదని కాదు, చాలా తక్కువ. వచ్చినప్పుడు వాటిని ప్రమోట్ చేసి సరిగ్గా ప్రమోట్ చేయటం అనేది మీడియా చేతుల్లో ఉంది. మీరు చేస్తున్నారు, అద్భుతంగా చేస్తారు. తెలుగు పర్టికులర్గా తెలుగు మీడియా చాలా బాగా చేస్తారు చిన్న సినిమాలని. నాకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. నన్ను సపోర్ట్ చేసింది మీరే కాబట్టి నాకు తెలుసు మీకు అసలు. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి సినిమాలను ప్రమోట్ చేయాలని మా అజయ్ ఘోష్ ఇప్పుడు చెప్పేదాకా నేను ఆయన ఇంట్రడ్యూస్ చేశాను, నాకు తెలియదు. ఇప్పుడే గుర్తు చేశాడు, నాకు అసలు గుర్తులేదు. చెప్తా ఉంటాడు ఎప్పుడు నాకు, అన్నయ్య నువ్వే నాకు మేకప్ వేయించావు అంటాడు. ఎప్పుడు వేయించాను అబ్బాయి మేకప్ నాకు తెలియదు అనుకో. ఇవాళ చెప్పాడు రామాచలకమ్మలో అని. సో నాకు తెలియకుండా ఇప్పటికి కూడా ఇంకా నా చెయ్యి ఇంకా మిడాస్ టచ్ ఉందన్నమాట నా చేతి. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని నమ్మి మాకు కాస్టింగ్ మొత్తం మాకు అప్ చెప్పి సినిమాని అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసేటట్టు ఇచ్చారు. అట్లాగే ప్రోడక్ట్ కూడా శివ ఏదైతే అనుకున్నాడో దానికి హర్ష సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా ఈ సినిమా చిన్న సినిమా అయినా కూడా తీయటం అనేది చాలా గ్రేట్ అండి. ఇంకా సక్సెస్ అవ్వాలని అదర్ లాంగ్వేజెస్లో కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నటుడు, మంచి నటుడు అనిపించుకోవాలని, మంచి కూడా కాదు, ఒక నటుడు అని అనిపించుకోవాలని కోరిక. విలన్ కాదు, హీరో కాదు, కమెడియన్ కాదు, ఏదైనా కాదు, ఒక విలక్షణ నటుడు అని అనిపించుకోవాలి. చేయగలనని ఇదైతే ఉంది నాలో. ఎవరన్నారా? ఎవరు సామె బలివాళ్ళగా ఉండవు నువ్వు అసలు. చేసింది 3 రోజులు ఆడ, నాదేం పవర్ఫుల్. అది ఉంటుందో ఊడిద్దో కూడా తెలియట్లే మనకి. ఏడ వెనక ఏడో ఉంటాం. అబ్బే అదేం లేదు. నాకైతే నమ్మకం ఉంది. కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకోలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ, ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు, థియేటర్లకు వెళ్ళాలి. ఆయన శివగారు అయితే, ప్రొడ్యూసర్ గారు అయితే ఎట్లయినా సరే జనం దగ్గరికి తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చా, ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న.
వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉంది ఇది? ఏంది 5 గంటల దగ్గర నుంచి రేతి 2 గంటల దాకా సాగు దొబ్బుతుంటే ఏం చెప్పాలి? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూశాడంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ స్పాట్కి డబ్బులు వచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. ఆడే 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 హలో ఆడే మీరేనా ఆడే ఎవరు? అరే అబ్బాయి సినిమా చూసామంటే ఏ సినిమా అండి? ఇంకోడు నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? ఒరే బాబు నేను నంబర్ ఇచ్చింది ఇందుకు కాదురా నాయన, సినిమా చూసి రా స్వామి నీకు దండం పెడతానంటే ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా? అట్ట ఏది మూసేసుకున్నా ఏం చేస్తా? భరించలేక ఎంత అరే చెప్పే లోపల ఇంకోటి వచ్చేస్తండే. వద్దులే నీకు దండం పెడతాయ్యా. నేను కొన్ని సినిమాలు మాత్రం సాటిస్ఫై అవుతున్నానండి. చెప్పేది ఏముంది, ఇప్పుడు రంగస్థలం, పుష్ప, ఒక నన్ను మెయిన్ విలన్గా ఇంట్రడ్యూస్ అయిన గురువు గారు పూరి గారి జ్యోతిలక్ష్మి. ఆ తర్వాత చెయ్యగలుగుతున్నాడు, అమ్మ చెయ్యాలా ఇదిరా అని కసి తీసుకొచ్చినాడు వివేకాత్రేయ. రేపు రాబోయే సరిపోదా శనివారంలో ఒక మంచి క్యారెక్టరు. నన్ను యూటిలైజ్ చేసుకో అంటే నన్ను అజయ్ ఘోష్లో ఇట్లా చూపించవచ్చు, ఇతను చేత చేయించవచ్చు అనుకునే వాళ్ళు కొద్ది మందిని మాత్రం కనపడుతున్నారండి. నేను వాళ్ళని తప్పాటడం కాదు, కానీ మరి ఆలోచన మరి ఏందో నాకైతే తెలియదు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానండి. ఏంది నాకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నా, నన్ను నేను ఇంకా నిరూపించుకోవడానికి, పొద్దున పెట్టుకోవడానికి. ఒంగోలు దగ్గర చీరాల ఏటపాలెం మొత్తం బలి లాగుతారయ్యా మీరు అసలు. అనిపించిందండి. చాలా సంఘటనలు మామూలు కాదు. నిజంగా ఈ మన రఘు, నాటివి రఘు ఉన్నాడు కదా, అతను నాకు చాలా ఇదిగా ఉండేవాడు. ఇక్కడ ఏంది వాళ్ళది చిన్న అన్నగారిది ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ, మన ఆ సందులో యూసుఫ్ కూడా ఉంది కదా, యూసుఫ్ కూడా కాదు ఎల్లారెడ్డి కూడా ఆ సందులో ఉండేవాడు. 11-12 గంటల దాకా మూసేసేవాళ్ళు. ఆ చిన్న దాంట్లో పడుకునేవాడిని, తెల్లారుజామున లేచిపోయి ఆ పంపు దగ్గర నీళ్లు పోసుకునేవాడిని. ఇట్లా చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయండి. గొప్ప చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లాంటి పెద్ద ఆర్టిస్టుల జీవితాల్లోనే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇది ఉన్నాయి. మన ఒక ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారు సబ్బుని ముక్కలన్నిటినీ కలుపుకొని ఒక ముద్ద చేసుకొని స్నానం చేసేవారు. అంటే ఎంత పరాకాష్ఠో చూడండి. ప్రతి జీవితం అంటే ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ గాఢత అనేది మనసులు కరిగించే విధంగా ఉంటాయి, కొన్ని ఆహా అని అనుకునేటట్టు ఉంటాయి. అట్లాంటి జీవితం నా జీవితంలో చాలా ఉన్నాయి. ఈ మూర్తి జీవితానికి నాకు చాలా సామ్యత కూడా ఉంది, సారూప్యత. ఖచ్చితంగా సామలక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాద పెట్టుకుంది. ఏందా నువ్వు సంపాదించలేవా, నేను వెళ్ళిపోతాను బా ఓవర్కా ఏందని గొడవ పెట్టుకుంది. ఇప్పుడు నాతో ఒక గొడవ దగ్గర ఏంది నువ్వు పెట్టేదే, నేను చేసుకోగలలే అంటే ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు, కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా. అయ్యో ఆమెనండి మెయింటెనెన్సా ఏంది? నేను ఇప్పుడు ఏదైనా అడగాలంటే డబ్బులు ఆమెను అడిగి తెచ్చుకోవాల్సిందే.
లేదండి, తిట్టడం అంటూ అదేం ఉండదండి. అది కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ తిట్టడాలు అనే పర్సనల్గా ఏమి ఉండదండి. ఏదైనా సరే సినిమాకి రిలేటెడ్గాను ఇంప్రూవైజేషన్ కోసం ఆయన అనే మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి అంతే తప్పితే అది తిట్టడం లేకపోతే అది కాదండి. నేను బూత్ తిట్టడాలు గీతిట్టాలు అట్లాంటివి ఉండవు. నేను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అంటే కొద్ది గొప్ప సినిమా గురించి ఎంతో కొంత అనుభవం ఉందిగా. పడతా ఉండవు. ఎంతో మంది దగ్గర చేసాము, చూస్తాను సినిమాలు. ఒరే స్వామి, అది ఇది కాదురా స్వామి, ఎందుకు వచ్చిన గొడవలు, టైం వేస్ట్, బొక్క. మళ్ళీ నిర్మాతకు కూడా బొక్కేగా. నువ్వు తీసింది మళ్ళీ రేత్రి 12 గంటలకు తీసి ఎందుకురా స్వామి అని నేను అడుగుతా. ఎవడైనా అడుగుతా. ఇప్పుడు ఆ షార్ట్ పడదని సంగతి పక్క పోయి కెమెరామన్ షార్ట్ పడదు ఎందుకు అనవసరంగా అని చెబుతుంటాడు. అయినా కానీ ఎండో ఏంది దాని దగ్గర నేను గొడవ పడుతుంటా. రే బాబు వద్దురా బాబు అని. అంతేగాని నేను తిట్టినా, నేను మాట్లాడినా, నేను ఇది చేసిన అవతలోళ్ళు దాన్ని తీసుకునే విధానం నాకు తెలుసుంటేనే అవతలోళ్ళు కొంచెం అంచనా వేస్తాను నేను. ఈడు ఎదురు తిరిగి ఏందా బొంకో నువ్వేందే అని అన్నాడు అనుకో, మనం ఇది తీసి ఆడ పెట్టుకోలేకను. ఏంది అట్లాంటి తోడు కాదని తెలిస్తేనే చెబుతాం. అది అయ్యా నా వైపు చూసి తెలుసు అసలు ఈ ప్రశ్న నాకన్నా మీరు అవకాశాలు ఇచ్చే వాళ్ళని అడిగితే సమాధానం రావచ్చు. బికాజ్ నేను కూడా రిసీవింగ్ ఎండ్లోనే ఉన్నా కాబట్టి. కానీ వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు నాతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. కొత్త సినిమాలు చేసేవాళ్ళు ఇష్టపడుతున్నారు. కొంచెం భిన్నంగా ఉన్న స్క్రిప్ట్స్ కానీ, భిన్నంగా ఉన్న క్యారెక్టరైజేషన్స్ కానీ చేయటానికి ఇష్టపడుతున్నారు. సో ఒక పరంగా మంచిదే, ఇంకో పరంగా మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాస్తవే. చూద్దాం. విడుదల 2లో లేనండి. అంటే మాకు అక్కడ స్టిల్ రాబర్ట్ అని ఒక ఆయన ఉన్నాడు, వెట్రిమారన్ గారికి బాగా క్లోజు. నేను విడుదల చూసిన తర్వాత అంటే అంత ముందు కూడా వడచెన్నై, మసూరన్ ఆ టైంలో కూడా నాకు వడచెన్నైకి అయితే బాగా పిలుపు వచ్చింది. కానీ నేను కొన్ని సినిమాలు ఇరుక్కుపోయి ఇది చేయలేదు. దీంట్లో నేను రాబర్ట్తో నేను మాట్లాడా, కనీసం నన్ను మర్చిపోయారు కదా అని. ఇల్లే నన్ను పేసిన డైరెక్ట్ కట్ పేసిన తర్వాత నేను ఊళ్ళో ఉన్నప్పుడు షూటింగ్కి వస్తున్నాను. ఫోన్ చేసి 4 వరువా అన్న, రేపటికి వచ్చేస్తావు అక్కడికి, హైదరాబాద్ చెన్నై మంచి క్యారెక్టర్ అడగండి అని అన్నాడు. అనగానే నేను ఇక్కడ మళ్ళీ షూటింగ్కి వచ్చేస్తున్నాడు. సో ఫోన్ చేసినప్పుడల్లా కూడా ఏదో ఒకటి దీంట్లో ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను. ఆ బాధ అయితే నాకు బాగుందండి. అట్లాంటివి చాలా ఉండేవి స్వామి, చాలా ఉండేవి. మీరు చెప్పిన కథ బాగుంది. ఒకడు పెద్ద నటుడు వాళ్ళనికి వచ్చినోడు, ఆడు డేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎగిదితే, అంటే అప్పుడు నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏమైనా స్క్రిప్ట్ గిఫ్ట్ కూడా పంపించారు. మనకేమైనా హిందీ మీద పట్టు లేదు. ఏంది పట్టు లేకపోతే భాష మీద తెలియకపోతే ఆ భావం పలకడం కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంటుంది. మనం చూస్తుంటాం మన సినిమాల్లో హిందీ వాళ్ళని తీసుకొచ్చాడు పెట్టి, వాడు ఏది మాట్లాడతాడో కట్టర్ మీద రాసి ఈ చాలా జరిగినాయి ఇక్కడ. ఏంది ఆ నంబర్లు మా ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు చదవడం ఎందుకు లేకనే ఏంది. సో నాకు భాష మీద పట్టు లేకపోతే నేను చేయనండి. మలయాళంలో అవకాశం వచ్చింది, ఆఫ్టర్ పుష్ప అన్ని భాషలలో పిలిచారండి. యశ్రాజ్ గారికి సంబంధించి దాన్ని అడిగితే నేను
ఆ స్క్రిప్ట్ కూడా ఏదో కొంచెం ఇంగ్లీష్ హిందీ కొంచెం తేడాగా ఉంది, ఇంకా ప్రయత్నం చేసి ఇంకోసారి పంపండి వీడియోలు అంటే నాకు కుదరదులేండి, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పాను నేను. అవును. ఖచ్చితంగా పండిద్దండి. మంచి కథ బాగా చెప్పారు, పాయింట్. మీరే చేయండి కథ, నేను చేస్తాను. అవును, అందరి జీవితాలకు సంబంధించి. అవును, ఉంటాయి. అవును. ఎవరిని ఇన్స్పిరేషన్ లేదంటే జీవితమే. జీవితంలో అనుభవాల తాలూకు నేను అనుభవించిన ఇవన్నీ కూడా నాకు ఒక్కొక్కసారి అన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ అంతా నా జీవితమేనండి. జీవితంలో అట్లాంటివి చాలా చేసి ఎంతకంటే దారుణమైనవండి ఓ టైంలో. అట్లాంటివన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటే ఆటోమేటిక్ చేసి. అయ్యా థ్యాంక్స్, మీలాంటి సీనియర్ జర్నలిస్టు మీరు అభినందించినందుకు కృతజ్ఞతలు స్వామి. థ్యాంక్ యూ. తప్పు అయితే అట్లా అయితే ఏమనుకోవట్లేదండి. సో ఈ సినిమాకి కావాల్సినంత ప్రమోషన్స్ అయితే చేసాం, ప్రతిదీ రీచ్ అవుట్ అయితే అయ్యింది. అండ్ మీకు తెలుసు ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్కి వెళ్ళట్లేదు ఎవరు, సో ఓటీటీకి అలవాటు అయిపోయారు జనాలంతా. సో మేబీ దట్ ఇస్ ద రీజన్ అయితే అనుకుంటున్నామండి. ఏంటండి? లేదండి, సారీ, అవునండి. సరే రిపీట్ చేయరా ప్లీజ్. అంటే అదే రోజు వేరే సినిమా రిలీజులు కూడా ఉన్నాయి, అంటే థియేటర్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. సో అంటే రెండు టూ డిఫరెంట్ జానరస్. అది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటిది, ఇది ఒక ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా. రెండు కంపేర్ చేయలేమండి. ఎక్కువ ప్రశంసలా రెండిటికి అంటే అది ఎందుకంటే అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. దేనికి రావాల్సింది ఆ ఒక ఏమంటారు అప్రిసియేషన్, అటెన్షన్, దేనికి రావాల్సింది అది వచ్చింది. అంత థ్యాంక్ యూ. శ్రీమన్నారాయణ కాదండి, వకీల్ సాబ్ చేశాను కదా, వకీల్ సాబ్ చేశాను, ధమ్కీ చేశాను, వకీల్ సాబ్ చేశాను నేను. దాని తర్వాత ధమ్కీ చేశాను, హర్ అని చెప్పి ఒక సినిమా చేశాను, కొత్త డైరెక్టర్. ఇది ఇంకా రెండు ఉన్నాయి రిలీజ్కి. అసురగున్ రుద్ర అని ఒక సినిమా ఉంది, నేను మురళీ శర్మ గారు, నరేష్ అగస్త్య, శత్రు 4 లీడ్స్ ఉన్నాం. అది రిలీజ్ ఉంది 2 monthsలో. అండ్ ఇంకొకటి సినిమా షూటింగ్ చేస్తున్నా, అన్టైటిల్ ఇట్ ఇస్. సారీ. సార్
నేను చాలాసార్లు మామూలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, మీరు ఓన్లీ ఫీమేల్ లీడే చేస్తారా, హీరోయిన్ క్యారెక్టర్సే చేస్తారా అని అడుగుతూ ఉంటారు. జనరలీ అందరు చెప్పినట్టే నేను చెప్తాను, అంటే నిజంగా అనిపించింది మంచి పాత్ర అయి ఉండి ఆ పాత్రకి వెయిటేజ్ ఉండి స్టోరీని రన్ చేసేదానికి ఒక భాగమయ్యే క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తానని చాలాసార్లు చెప్పా. ఆ అవకాశం నాకు మ్యూజిక్ షాప్ మూర్తితో వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది, సెకండ్ హాఫ్లో రిలేటివ్లీ చాలా తక్కువ టైం స్పేస్ ఉంటుంది, బట్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది మీరు చెప్పినట్టే. సో ఒక స్క్రీన్ టైం అనే ఒక సూపర్ఫిషియల్ ఎలిమెంట్ పట్టుకుని ఇటువంటి ఒక మంచి కథ, ఒక మంచి డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకోవడం అన్నది నాట్ ఎ స్మార్ట్ డెసిషన్ అనిపించింది. అందుకే చేశాను. మంచి పాత్ర అయితే అది ఎటువంటి పాత్ర అయినా చేయటానికి నేను రెడీ అని చాలాసార్లు చెప్పాను. సో అలా క్యామియో లాగా వచ్చి అసలు ఏమంటారు బ్యాంగ్ ఆన్ ఉంటుంది కదా, బ్యాంగ్ ఆన్ ఇంటెన్సిటీ ఉన్నది లేదా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అయితే తప్పకుండా, ఎందుకంటే బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్ మూవీలో, బట్ ఇట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. సో అటువంటి ఇంపాక్ట్ఫుల్ ఉంటే ఐ డోంట్ మైండ్. అంటే చిన్న క్యారెక్టర్ అంటే అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. అంటే అది 2 నిమిషాలు వచ్చినా సరే 2 గంటలు గుర్తుండేలాంటి క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తాను. అబ్బాయి ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు నా మాట అన్నయ్యా నాయన ఎందుకు వచ్చిన కూడా నేను ఫస్ట్లో చెప్పా, నేను ఈ కథ అన్న తర్వాత ఎవరు స్వామి నాతో ఏంద్రయ్యా ఇదంతా నువ్వు లేనిపోయిన వారం చాలామంది ఉండరు కదంటేను, లేదండి మీరైతేనే బాగుంటుంది అన్నాడు. సర్లే చూద్దాంలే, కొంచెం పుష్ప ఈ వారం ఉంది తర్వాత చూద్దాంలే అన్న. వెళ్ళిపోతాడు సర్దుకుని వెళ్తాడులే అనుకున్నా. తర్వాత సంవత్సరం తర్వాత వచ్చాడు మళ్ళా. వచ్చి ఏమంటే చేద్దాం ఏమో ఇచ్చిపెట్టేటట్లేడు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చెప్పు అన్న. చెప్పిన తర్వాత సరే చేద్దాం, నీకు నమ్మకం ఉందా, నా మీద నమ్మకం ఉంది, ఓకే కానీ పద అని అట్ట అయిపోయింది అనమాట. ఇంకోటి నేను ఎవరి కథ చెబుతానన్నా కానీ వద్దురా స్వామి నాతో అని నేను అన్నయ్యవు, నేను ఆ మాట అన్నాను. అదే 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 అవునవునవును. హాయ్, బాగున్నాను. మీరు? థ్యాంక్ యూ. నాకు స్టార్టింగ్ చెప్తారు కదా, డీజే అవుతావా నువ్వా, యూ థింక్ ఇట్స్ జోక్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఆ బిట్. తర్వాత నేర్పించే సీక్వెన్సెస్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అనేది కొంచెం ఫన్ ఎలిమెంట్స్ ఉన్న బిట్స్ అయితే నేను బాగా ఎంజాయ్, ఎస్పెషల్లీ నాకు మనం డాన్స్ చేసాం, నాకు ఆ బిట్స్ చాలా నచ్చేది. ఇంత డాన్స్ బిట్ ఉంటుంది, దట్ హోల్ సీక్వెన్స్ నానిది హిందీ నాది, ఆ హోల్ సీక్వెన్సెస్ బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కువ సరదాగా చేయడం కొంచెం బాగా ఇష్టపడతాను నేను. అది నేను డీజే అయితే నా వల్ల కాదు స్వామి. ఏంది మ్యూజిక్ ఇప్పుడు పోయి ఆ పెద్ద దానిలో ఈ దిప్పి అంత టైం ఉంది, ఓపిక నాకు తీరిక ఓపిక లేవు, 2 లేవు. ఏంది కాకపోతే ఏంటంటే సాధ్యం కాకపోవడం అనేది లేదు. నేర్చుకోవాలనుకుంటే ఇప్పటికైనా నేర్చుకోవచ్చు. అయితే నాకు ఈ సినిమా ద్వారా నేనేమైనా కొత్తగా నేర్చుకున్నాను ఏంటంటే ఏమన్నా నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు చెప్పేది అందరూ ఏంది విషయం ఉంటే జనం ఆదరిస్తారు అనేది తెలుసుకున్నాను. చెప్పనా
సాంబశివరావు రవిశెట్టి సాంబశివరావు అని ఈయన ఇప్పుడు ఈయన ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ గేమ్ ఇలా ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి ఆన్ చేసి వెళ్ళిపోయాడు. చిన్న పని ఉండి వచ్చారు, ఊరి నుంచి 4 వచ్చారు. వస్తే మొత్తం కూర్చున్నాం. నేను చూస్తుంటే వీళ్ళందరూ వెనక కూర్చున్నారు. ఆ పోలీస్ స్టేషన్ సీను ఇవన్నీ అవి అయిపోయినాయి, తర్వాత అయిపోయినాయి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆడు మహా కర్కొట్టుకుంటాడు సాంబశివరావు అనేవాడు. ఏంది అతను కూడా డైరెక్షన్ 2-3 సినిమాలు చేశాడు. ఏడుస్తున్నాడు. ఏంది సాంబశివరావు అంటే, ఏందన్నా ఆ సినిమా ఏందన్నా అంటున్నాడు. అయింది నేను నిజంగా నచ్చిందా లేకపోతే డ్రామా చేస్తున్నాను అను, ఏందన్నా ఇట్లాంటి సినిమా కూడా ఉంటుందా అని అంటున్నాడు. అట్లా ఆ సినిమా వెనక అది సాంబశివరావు కథ అది. అయితే ఇది భలే పాయింట్ అబ్బాయి. ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చేటప్పుడు ఆ చెప్పే విధానం ఆ మనిషిని కరెక్ట్గా అంచనా ఇస్తే విషయం ఉన్నోడా లేదని తెలిసిపోయింది. చోచోగా వెళ్తున్నాడా లేకపోతే లోతుగా వెళ్తున్నాడా అని తెలిసిపోయింది. ఆ అంచనా కొద్దిగా పోయగల ఇది కొంచెం నాకు ఉంది. ఎవడు చెప్పిన కథలు కొత్త కుర్రోళ్ళు ఎవడు చెప్పిన ఎవడి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో ఎవడు చెప్పలేడు, తెలిసిన ఎవడు చెప్పలేడు. సో ఖచ్చితంగా కొత్త కుర్రోళ్ళు ఎవడు కథ చెప్పినా నేను ఇప్పుడు వింటానంటాను. నేను ఏమంటే మీకు అదంటే బలవుడి స్వామి ఆఫీస్ అడ్రస్ నేను వచ్చేస్తానంట. లేదండి మీరు ఎక్కడుంటారు చెప్పండి సార్. వద్దు, నువ్వు నా ఉన్న చోటకు వద్దు, నేనే వస్తా. ఏంటాను అది చెప్పేటప్పుడు ఆలోచిస్తా, ఓహో విషయం ఉంది అనుకుంటే మాత్రం సరేనబ్బాయి చేద్దాం అని అంటుంటాను అనమాట. అట్లా నేను ఎవరిని కాదన్నండి కథ చెప్పేవాళ్ళందరినీ కూడా. శివ కథ చెప్పేటప్పుడు ఆ చెప్పే తీరు ఉంటుంది, దాన్ని బట్టి అర్థమైపోయింది విషయం ఉన్నోడని. అది మేఘన ఫస్ట్ డే షూటింగ్ చేసేప్పుడైతే భయం వేసింది. అంటే ఫస్ట్ టైం ఆయన ముందర నించినప్పుడు భయం వేసింది. బట్ వన్స్ షూట్ స్టార్ట్ అయినదో ఆయన చాలా జోవియల్. ఏం మాట్లాడినా ఇంకా సెట్ అంతా ఫుల్ హంగామా అవుతూ ఉంటుంది. అండ్ సెట్లో ఏమన్నా మేము ఫుల్ ఫ్రెష్గా మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేవాళ్ళం అన్నమాట సెట్లోకి. న్యాచురల్గా ఉండాలని ఆయన పక్క నుంచోబెట్టి గ్లిజరింగ్ చూపించేవాళ్ళు ఇద్దరికి. ఇంకా డల్గా ఉండాలని. అలాంటివి ఫస్ట్లో భయపడ్డా. బట్ ఎండింగ్కి వచ్చేసరికి ఆయన చాలా నేర్చుకున్నా. సెట్లో ఎలా జోవియల్గా ఉండాలి, ఎలా న్యాచురల్గా యాక్ట్ చేయాలి, ఇవన్నీ ఆయన నుంచి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. లేదండి, యాక్చువల్లీ సార్ యాక్చువల్లీ అందరితో చిన్న పెద్ద అని అలా ఏమి ఉండదు. అందరితో చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. ఆమని మ్యామ్తో సీన్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఉంటారో మాతో సీన్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటారు. మమ్మల్ని యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశారు. చేయగలరు చేయండి అని చెప్పి చేయించేవాళ్ళు. మ్యాగీ చెప్పినప్పుడు ఫస్ట్ అంటే మేము వెళ్ళగానే అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అన్నమాట. కొంచెం భయం వేసింది. బట్ ఆ డే ఎండ్ అయ్యేసరికి ఎవ్వరు మమ్మల్ని అలా ఫీల్ అయ్యేలా చేయలేదండి. సరేండి. సో ఒక కీ మూమెంట్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత భానుచందర్ గారు అడుగుతారు, ఏంటి అసలు మీరిద్దరు ఏంటి, మీ ఇద్దరి మధ్య ఏంటి ఇదంతా, బైకుల మీద తిరుగుతున్నారు ఇది అది అంటే, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఆ వయసుతో ఫ్రెండ్షిప్ ఇదే అంటారు. తర్వాత ఒక డైలాగ్ అంటాను, అడుగుతున్నావు కదా చెప్తున్నా, ఒక స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ అంటారు. సో
ఈ ఒక 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 50 ఇయర్ అండ్ 25, సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ప్యూర్. ఆ టైంలోని గురు శిష్యులు ఒకది అంటే ఎలా అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు గురువులు ఉంటారు, చిన్న వయసు ఉన్న శిష్యులు ఉంటారు. ఇది రివర్స్లోని పెట్టి ఆ ఒక ఫ్రెండ్షిప్ ఎంతో న్యాచురల్గా, ఎంతో ఆర్గానిక్గా చాలా బాగా రాశారు అనిపించింది నాకు శివ గారు. సో ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం కదా ఇటువంటి ఒక కాన్సెప్ట్, ఇటువంటి ఒక ఒడిసే ఆ కెమిస్ట్రీ అది డెవలప్ చేయడం, అదంతా కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్. ఇది ఎలా చేయగలం, ఎందుకంటే ప్రతిసారి ఒక కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటూ ఉంటాం. సో ఇది కొత్తగా ఎలా చేయొచ్చు అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న సినిమాలు కూడా ఎక్కువ రొమాంటిక్ యాంగిల్ ఉండట్లేదు. మీరు గామిలో కానీ వేరే చూస్తున్నా రొమాంటిక్ యాంగిల్ తక్కువ ఉన్నవే చూస్తున్నా. ఎందుకంటే ఓకే అది ఉంది, ఎలాగో ఉంది, బట్ అది కాకుండా కూడా ఒక యాక్టర్స్ కింద ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానీ కెమిస్ట్రీస్ కానీ ఎలా పండించవచ్చు స్క్రీన్ మీద, నాట్ జస్ట్ రొమాంటిక్, అదర్ కైండ్స్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఉంటాయి, అవి ఎలా పండించవచ్చు అనే ఒక అవకాశం కూడా దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. నాకు చాలా మంచిగా అనిపించింది చేసిందంతా. అవును. ఇప్పుడు చెప్పలేనండి, ఎందుకండి. అమేజింగ్ అండి, బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన హీ సో ఫ్రెండ్లీ, సో స్వీట్. ఆయన సెట్ మీద ప్రాంక్స్ అది చేస్తారు. నేను ఆయన కలిపి వి డిడ్ ప్రాంక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ అసలు ఒక అంత సీనియర్ యాక్టర్తో వర్క్ చేస్తున్నామా ఏం ఉండదు. హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ సెట్కి వస్తే అసలు క్యారవాన్కి వెళ్ళాలనిపించదు, అలాగే అక్కడే కూర్చొని సరదాగా అంత ద హోల్ టీమ్, బాబీ గారు కానీ మా డిఓపి విజయ్ గారు, ఎవ్రీథింగ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. చాలా మంచిగా అనిపిస్తుంది అటువంటి ఒక టీమ్తోని. డెఫినెట్లీ. యాభై రెండు. ఇప్పుడు నా వయసా? ఇప్పుడా? నాది 59 రన్నింగ్. ఇక నా భానుచంద్ర కలగనాల మన ఇద్దరికి డ్యూయట్. చెప్పండి. లేదండి, ఫస్ట్ ఈయనకే చెప్పాను, ఆయనతోనే చేశాను. ఆ క్యారెక్టర్ ఫిట్ అవుతారు అనిపించిందండి. నేను ఈ సినిమా చూసి అంటే రంగస్థలం అండి ఫస్ట్ ఆయన అంటే రిజిస్టర్ చేసుకుంది ఆయన యాక్టర్గా. సో ఆయన అప్పుడు నేను క్యారెక్టర్ ఊహించుకున్న దాంట్లో ఆయన ఫస్ట్ అక్కడ యాక్టర్గా తెలిసిపోయారు, యాక్టింగ్ చేయగలరు, ఈయన ఏ క్యారెక్టర్ అయినా చేయగలరని. సో మంచి రోజులు వచ్చాయి ఆ సినిమాతో, ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాను ఈ రోల్కి ఈయన పర్ఫెక్ట్గా సెట్ అవుతారని. లేదండి, అదేం లేదు. అంటే కోవిడ్ టైంలో కొంచెం అంతా గందరగోళంగానే ఉంది, మనకు అంత టైం కూడా లేదు ఆలోచించుకునే టైము. సో మళ్ళీ కోవిడ్ అంతా సెటిల్ అయింది, మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది, ఒప్పుకున్నారండి. చెప్పండి. థ్యాంక్ యూ అండి. వచ్చాయండి, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఇంకా రైటింగ్ స్టేజ్లోనే ఉన్నాను. సో నెక్స్ట్ అనేది తర్వాత. థ్యాంక్ యూ అండి.